ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। నా పేరు జయలక్ష్మి, నారా లోకేష్ కాలనీ। నాకు కేశవ అనే వ్యక్తి నాకు ల్యాండ్ ఇచ్చాడు। అమౌంట్ తీసుకున్నారు, 1,50,000 తీసుకున్నాడు। కానీ ఇప్పటికి చాలా రోజులు అవుతుంది, కానీ ఆయన ఏ రీతి చేయలేదు నాకు। కానీ మేము ఇక్కడ ఎస్పీ ఆఫీస్కి వచ్చాము, సార్ని కలిసాము, సార్ న్యాయం చేస్తామని చెప్పాడు। నారా లోకేష్ కాలనీ ఏం స్థలం అమ్మనేది? అదే 1.5 సెంట్ స్థలం ఇస్తానన్న, ఇంటి స్థలం ఇస్తానని 1.5 లక్షలు తీసుకున్నాడు। ఆ స్థలం ఎవరిది? గవర్నమెంట్ ల్యాండ్ అది, కానీ నాదే అని రాసిచ్చాడు ఆయన। నా కేశవ నాదే, సొంతం స్థలం నాదే, నీకు ఎటువంటి ఇబ్బందులు రావు, దీనిపైన నేనే ఏమొచ్చినా నాదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పాడు। నేను అది నమ్మి డబ్బులు ఇచ్చినాను, కానీ ఆయన నాకు ఏది చేయలేదు। నీదేం పెద్ద డబ్బులా? 1,50,000 ఇచ్చా। ఒకటి ఉంది, చూపించాము। దాన్ని బట్టి ఏమంటాడు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నన్ను ఏం చేసుకోలేరు అని కూడా అంటాడు। ఎక్కడికి పోయినా నాకు న్యాయం జరగలేదు, ఇప్పుడు అయితే న్యాయం జరుగుతుందని ఆశించి వచ్చాను ఇక్కడికి। సార్ తెలియదు, న్యాయం చేస్తాను అని చెప్పినారు సార్, చేస్తామని చెప్పారు। ఏ విధంగా న్యాయం అంటే మీరు ఏమనుకున్నారు? స్థలం కావాలనే డబ్బులు? నాకు స్థలము కావాలని నేను అనుకున్నా సార్। ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు స్థలంలో? నేను ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది సార్ ఉండి, కానీ నన్ను బయటికి దొబ్బేసినారు। బయటికి దొబ్బేసింటే నేను 2 ఏళ్ళు అవుతుంది సాయినగర్ లో ఉన్నా। ప్రస్తుతానికైతే సాయినగర్ లో ఉన్నాను సార్, సాయినగర్ లో ఉన్నాను। ఆయనకి ఫోన్ చేసినప్పుడల్లా, నీవు వస్తావా, నీవు ఒకటే రా, లేదంటే నీ కొడుకు వచ్చేటట్లుంటే రావద్దు, నీ కొడుకుని పిలుచుకొని వచ్చేటట్లుంటే అక్కడే ఉండు, నేను పలానా చాటికి టైం చెప్తాను, ఆ టయానికి నువ్వు రా అంటాడు। అట్లా అంటున్నాడు। పోనీ నేను నా కొడుకు పోతామనుకో, వాడిని ఎందుకు తీసుకొచ్చినావు, నువ్వు ఒకటే రమ్మన్నాను కదా। ఆయన ఉద్దేశం ఏముందో తెలియదు, కానీ నన్నైతే డబ్బులు ఇస్తాను అంటాడు, కానీ ఇవ్వలేదు। ఓదాన్నే రా అంట, వాడిని ఎందుకు పిలుచుకొచ్చినావు, పిల్లోడిని ఎందుకు, వాడు ఏం సంబంధము, పిల్ల నా కొడుకు, వాడు నువ్వే కదా నాకు కావాల్సిండేది అని అంటాడు। నా కొడుకు 20 ఏళ్ళు ఉంటాయి సార్, 20 సంవత్సరాలు। కేశవ ఆయన ఇట్లే ప్లాట్లు అమ్ముతాడు, ఊరికే ఖాళీగా అందరి మీద మోసం చేసి బతుకుతాడు। ఈరోజు అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలంలో జేఎన్టీ కాలేజ్ బ్యాక్ సైడ్ ఎం కేశవయ్య సనాప్లేట్ లింగన్న ఆయన దగ్గర నుంచి బి జయలక్ష్మి వైఫ్ ఆఫ్ బి వెంకటరాముడు లేట్ అనే ఆమె 1,50,000 రూపాయలతో విక్రయించింది। కానీ ఈరోజు అదే ల్యాండ్ దగ్గరికి వెళ్ళి చూడగా, ఒక ఆడపిల్లని ఈరోజు రకరకాలుగా ఇబ్బంది పెట్టి, ఒక ఇల్లు తర్వాత ఇంకొక ఇల్లు, ఇంకొక ఇల్లు తర్వాత ఇంకొక ఇల్లు మార్చుకుంటూ, ఇంట్లో ఉన్న ఓనర్ కాకుండా, ఓనర్ తెలియకుండా 4-5 రకాల ఇల్లు విక్రయించారు। కానీ ఈరోజు అడిగితే, మీరు ఎవరి దగ్గరకైనా వెళ్ళి ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి బి జయలక్ష్మి గారిని ఇబ్బంది పెట్టడం జరిగింది। ఈమె వచ్చేసి అన్ని రకాల దగ్గర, అందరి దగ్గరగా వెళ్ళినా కానీ న్యాయం జరగలేకపోయింది। కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీని ఆశ్రయించారు కాబట్టి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరఫున ఈరోజు గౌరవ అడిషనల్ ఎస్పీ గారిని కలవడం జరిగింది। సార్కి అంతా వివరించాం, నేను 100-200% న్యాయం చేస్తామని చెప్పేసి అందరి ఎదురుగా చెప్పడం జరిగింది। న్యాయం చేస్తారని మేము కూడా కోరుకుంటూ, ఈరోజు ఇదొక్కటే కాదు, భూ కబ్జాలు చేసుకుంటూ గవర్నమెంట్ భూమి, ప్రభుత్వ భూమిని కూడా అనేక మంది అనేక రకాలుగా కబ్జాలు గురి చేసుకొని ఇలాంటి అమాయకులను ఇబ్బంది పెడుతున్నారు। ఇలాంటి ఇబ్బందుల్ని వెంటనే ఎస్పీ గారు కూడా స్పందించే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి జేఏసీ తరఫున ఎస్పీ గారికి తెలియజేస్తూ జై భీమ్।